నమస్కారం. గత 2 రోజులుగా మహానాడు చాలా ఘనంగా జరుపుకున్నాం. అందులో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మహిళల గురించి గుర్తించి వారికి చట్టసభల్లో 33% ప్రకటించడం అన్నది చాలా ఆనందదాయకంగా ఉన్నాం. ఈరోజు రాష్ట్రం నలుమూల నుంచి మహిళలందరూ ఇక్కడికి వచ్చారు. అలాగే జిల్లాలో మహిళలందరం కూడా ఇక్కడ శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, ఉగ్ర నరసింహారెడ్డి గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ మేమందరం కూడా బాగా ఘనంగా మహిళలందరం పాల్గొని ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాం. ముఖ్యంగా నేను ఒకటే చెప్పదలుచుకుంది, తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళల పార్టీ. అన్న నందమూరి తారక రామారావు కూడా ఆ రోజు ఆస్తి హక్కులో సమానత్వం కలిగించారు. అలాగే స్థానిక సంస్థల్లో కూడా 33% ఇచ్చిన ఘనత ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారిది. అలాగే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళా బిల్లు మీద ఎంత పోరాటం చేశారో మనందరం చూశాము. చివరికి అది కానప్పటికీ ఆయన ప్రకటించడం నిన్న మహానాడులో స్త్రీ శక్తి కింద ఆ 33% ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. ఇక రాబోయే కాలంలో 2029లో చట్టసభల్లో మహిళలందరికీ కూడా 33% తోటి చాలా అందరూ కూడా రాజకీయ పరంగా ముందుకెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని కలిగించినటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జోహార్ ఎన్టీఆర్.